ఒకప్పుడు విమానం అంటే సాధారణ జనానికి ఆకాశం అంత దూరం, కానీ ఇప్పుడు ఇట్టా అనుకుంటే అట్టా ఎక్కేసేంత దగ్గర. అయితే ఆ విమానాల్ని నడిపే వాళ్ళు మాత్రం కరువైపోతున్నారు. ఆ కొరత తీర్చాలనే లక్ష్యంతోనే ఏపీలో పైలట్ల ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. ఇంతకీ అది ఎక్కడ, దాని విశేషాలు ఏంటో చూద్దాం. రాజమండ్రిలో FTO, ఏపీలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. దశల వారీగా ఏటా 500 మందికి శిక్షణ, ఉపాధి. సామాన్యులకు విమానయానాన్ని మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు చోట్ల పైలట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ఏపీలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు కాబోతోంది. ఈ ఫ్లైట్ల ఫ్యాక్టరీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదిక కాబోతోంది. మధురపూడి విమానాశ్రయం పరిధిలో ఏర్పాటు కానున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు ఎంపీ పురంధేశ్వరి పునాదిరాయి వేశారు. దేశంలో శిక్షణ పొందిన పైలట్లకు పెరుగుతోన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పురంధేశ్వరి చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న FTOకి 1.25 ఎకరాలు కేటాయించారు. 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ట్రైనింగ్ సెంటర్లో ఫ్లైట్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ATCలకు శిక్షణ ఇస్తారు. దశల వారీగా ఏటా 500 మందికి శిక్షణ, ఉపాధి లభిస్తుంది. 5 నెలల్లో ప్రారంభం కానున్న ఈ అకాడమీలో 2 బ్యాచ్ల్లో 70 మంది పైలట్లను తయారు చేస్తారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని నిర్వాహకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి FTO ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి 5000 స్క్వేర్ మీటర్లు అంటే దాదాపుగా 1.25 ఏకర్స్ ల్యాండ్ మనకి అలాట్ చేశారు. ఇందులో మనం మొత్తం ఒక 12 ఎయిర్ క్రాఫ్ట్స్ పట్టగలిగే ఫెసిలిటీని మనం డెవలప్ చేస్తున్నాం అండి. FTO ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా క్రిటికల్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. మన రాష్ట్రంలోనే మన విద్యార్థులు ఇక్కడ ట్రైన్ అవడం జరుగుతుంది. ఇది మనకి స్టూడెంట్స్ అంటే మనం 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్ సబ్జెక్ట్స్ కొన్న స్టూడెంట్స్ అందరూ మనకి టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారండి. ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ చేస్తాము. దెన్ మనం అకాడమీలో తీసుకుంటాం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం వచ్చేసి 12 మంత్స్ అండి. 3 మంత్స్ గ్రౌండ్ క్లాసెస్, 9 మంత్స్ ఫ్లయింగ్ కింద షెడ్యూల్ చేశాము. సుశిక్షితులైన పైలట్లకు డిమాండ్ పెరుగుతోన్న వేళ ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో దేశీయ విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి.